విల్సన్ గారు నేనేమంటున్నానంటే విల్సన్ గారు అంటే మనం ఇప్పుడు రాజ్యసభలో లోక్సభలో 100 మాట్లాడుకుంటారు కానీ దాని కొద్దిగా డెకోరం మెయింటైన్ చేద్దాం అంతవరకు. ప్లీజ్ కంటిన్యూ. డెకోరం మెయింటైన్ చేయడం కోసమే ఆయన ఏం మాట్లాడినా విన్నాము. మా మాటలు కూడా జనాల్లోకి వెళ్ళాలి. వెళ్ళొచ్చు, మీరు చెబితే వినాల్సిన అవసరం లేదు అనేది కన్నా ఇంకేదైనా ఉంటాయి కదా పదాలు అంటున్నా. మీ అభిప్రాయం మీది, మా అభిప్రాయం మాది, మీకు కొన్ని అభిప్రాయాలు ఉండొచ్చు అనొచ్చు కదా, మీరు వినాల్సిన అవసరం లేదు అన్న తర్వాత డిస్కషనే ఉండదు అంటున్నా. అట్లా ప్లీజ్. మరి వినమంటున్నా, నేను కూడా అదే చెప్పేది. మీకు నచ్చకపోయినా కొన్ని వినండి. మీరు మాట్లాడి నచ్చకపోయినా మేము వింటున్నాం కదా. నేనేమంటానంటే అమిత్ షా గారు మాట్లాడింది ఏంటంటే అంబేద్కర్ మీద కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి ప్రేమ లేదు. కాంగ్రెస్ చరిత్ర మొత్తం అంబేద్కర్ని ఓడించిన చరిత్ర, కాంగ్రెస్ చరిత్ర మొత్తం అంబేద్కర్ని అవమానించిన చరిత్ర, కాంగ్రెస్ చరిత్ర మొత్తం స్పష్టంగా చెప్పాలంటే అంబేద్కర్ కౌంటర్ గానే బాబు జగజ్జీవరావు తీసుకొచ్చారు. జగజ్జీవరావును కూడా ప్రధానమంత్రి కాకుండా అడ్డుకున్న చరిత్ర ఇందిరాగాంధీ చేసిన చరిత్ర. అదేవిధంగా అంబేద్కర్ మీద ఒక రెస్పెక్ట్ ఉండబట్టే భారతీయ జనతా పార్టీ అంటే అమిత్ షా గారు మాత్రమే కాదు, నరేంద్ర మోడీ గారు మాత్రమే కాదు, పార్టీ యాజ్ ఏ పార్టీగా హోల్ గా అంబేద్కర్ మీద రెస్పెక్ట్ చేసే క్రమంలో 5 తీర్థక్షేత్రాలు పెట్టాం. అంబేద్కర్ చనిపోయిన ప్రాంతం, అంబేద్కర్ పుట్టిన ప్రాంతం, అంబేద్కర్ చదువుకున్న లైబ్రరీ, అదేవిధంగా లండన్ వాళ్ళ కూతురు చనిపోయిన ప్రాంతం, ఈ దర్శన క్షేత్రాలు ఎందుకు పెట్టాము? బేసిక్ గా అంబేద్కర్ సంబంధించి ఒక స్మృతి అనేది ఉండాలని పెట్టాం. అదేవిధంగా అంబేద్కర్కి అత్యున్నతమైన మరి గౌరవాన్ని ఇచ్చాం. భారతీయ జనతా పార్టీ తప్ప వేరే ఎవరిని గౌరవం ఇచ్చారా? కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన చరిత్ర ఉందా? అంతేకాకుండా హిందూ కోడ్ బిల్లు, మహిళల హక్కులు ఇచ్చే హిందూ కోడ్ బిల్లు అంబేద్కర్ పెడితే దాన్ని అడ్డుకున్న చరిత్ర కాంగ్రెస్ పార్టీది. కాబట్టి హిందూ కోడ్ బిల్లు రాకుండా అడ్డుకుంది ఎవరు? కాంగ్రెస్ పార్టీ కదా. ఆ రోజు నెహ్రూ గారు లేకపోతే మిగతా వాళ్ళు అందరు కూడా ఎందుకు అడ్డుకున్నారు, తర్వాత మళ్ళీ 10 ఏళ్ల తర్వాత ఎందుకు తీసుకొచ్చారు అంటే అంబేద్కర్ దార్శనికత మీద ఎవరికి సందేహం లేదు. అదే సమయంలో భారతీయ జనతా పార్టీకి అంబేద్కర్ మీద ప్రేమ లేదంటూ అక్కడెక్కడ ఉండే స్టాలిన్ లేకపోతే ఇంకొకరినో తీసుకోవాల్సిన అవసరం లేదు. మనుషుల్ని మీరు దేవుడిగా భావించకపోతే భావించవచ్చు, తప్పులేదు. కానీ విశ్వాసం, ప్రతి మనిషికి ఒక విశ్వాసం ఉంటుంది. మీకు చిత్తశుద్ధి లేకుండా అంబేద్కర్ జపం చేస్తున్నారు. విల్సన్ గారు ఇంకో పదం ఉన్నారు మీకు, అంటే మీరు అంటే యువర్ జర్నలిస్ట్, మీ అబ్జర్వేషన్ కూడా కొంచెం సైంటిఫిక్ గా ఉంటుందని నేను అనుకుంటా. సరే వాళ్ళు మీరు పార్టీలో ఉన్నారు, దట్ ఈస్ ద డిఫరెంట్ థింగ్. ఫ్యాషన్ అయిపోయింది, ఒక్క నిమిషం ఫ్యాషన్ అయిపోయింది అనే పదం ఎట్లా చూడాలి? అంబేద్కర్ పదే అంబేద్కర్ గురించి మాట్లాడటం ఫ్యాషన్ అయిపోయింది అనేటువంటి పదం ఒకటైతే, ఆయన తలుచుకునే పదం దేవుడిని తలుచుకోండి అని. కొంతమంది అంబేద్కర్ని తలుచుకోవచ్చు, కొంతమంది ఇంకెవరైనా తలుచుకోవచ్చు. బుద్ధుడు కూడా దేవుడే కాదు అలాగొస్తే. అంబేద్కర్ జీ అన్నాడు అమిత్ షా గారు, ఎక్కడ అంబేద్కర్ గారి మీద ఒక్క మాట ఫ్యాషన్ అయిపోయింది అనేది అవన్నీ నీ రాజ్యసభలో మా టెలికాస్ట్ చేయమంటే ఇప్పుడు ఏమన్నారా స్పీచ్ టెలికాస్ట్ చేయమంటే కావాలంటే కానీ చెప్తున్నా. అవునండి, కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు దళితులకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది, అంబేద్కర్ ఏ విధంగా ఆనర్ చేసింది అనేది చరిత్ర అందరికి తెలుసు కదా. చరిత్ర చదివితే కాంగ్రెస్ పార్టీ చరిత్ర బయటకు వస్తుంది కదా. కానీ కాంగ్రెస్ పార్టీ నుంచి పాఠాలు నేర్చుకోవాల్సిన అవసరం బీజేపీకి ఎందుకు ఉంటుంది? అదే విధంగా చెప్పలేదు కదా అంటున్నా. నేర్చుకోమని వాళ్ళ లైన్ వాళ్ళది నేర్చుకోమని చెప్పలేదు కదా. అంబేద్కర్ నుంచి నేర్చుకుందాం అన్నారు అందరూ. కాంగ్రెస్ నుంచి నేర్చుకోమని కాదు, అంబేద్కర్ నుంచి నేర్చుకుందామని కదా. అందరూ అంబేద్కర్ నుంచి నేర్చుకోవాలని కదా. మీరు అడ్డం పడకండి, మీరు మమ్మల్ని మాట్లాడియండి. భారతదేశంలో దళితులు పారిశ్రామికలు కావాలని వెంచర్ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ ఫర్ షెడ్యూల్ కాస్ట్ అని 2012లో 15 కోట్లు ఇచ్చే స్కీమ్ తీసుకొచ్చింది నరేంద్ర మోడీ గారు. అదేవిధంగా స్టాండప్ ఇండియా 2 కోట్ల సంబంధించిన పథకం తీసుకుని నరేంద్ర మోడీ గారు. అదేవిధంగా బడుగు వర్గాలకు సంబంధించిన ఉపయోగపడడం కోసం 20 లక్షల పథకం తీసుకొచ్చిన నరేంద్ర మోడీ గారు. ఈ పథకాలన్నీ కూడా ఎవరు లక్ష్యంగా చేసుకొచ్చాయి? బేకర్ సెక్షన్, అందులో దళితులు. కాబట్టి దళితులకు సంబంధించి వితౌట్ సెక్యూరిటీ స్కీమ్ తీసుకొచ్చామంటే రాబోయే రోజు దళితులు పారిశ్రామికలు మార్చాలనుకుంటున్నాం. కాబట్టి కాంగ్రెస్ పార్టీ దృష్టిలో పెట్టుకొని చెప్పిన భాష తప్ప అంబేద్కర్ ఎక్కడ కూడా అమిత్ షా గారు ఒక్క మాట అనలేదు. మీరు చిత్తశుద్ధి లేకుండా అంబేద్కర్ పేరు జపిస్తున్నారు. ఒకవేళ మీరు చిత్తశుద్ధి అంబేద్కర్ పేరు జపించకపోతే మాకు ఎవరికి అభ్యంతరం ఉండదు. కానీ బట్ ఇక్కడ అభ్యంతరం వల్ల ఎవరికి మల్లిరావు గారు ఈ విషయంలో మీరే ఉంటారు. ఒక్క నిమిషం మల్లిరావు గారు.